సహిస్తే శోధనను సహిస్తే కడ వరకు నిలబడగలిగితే సహనము కలిగి ఓపిక కలిగి ఆ యొక్క సామర్థ్యాన్ని కలిగి కడ వరకు మనం నిలబడగలిగితే ఏమిస్తారు ప్రభు వారు? జీవ కిరీటాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఈ జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి క్రైస్తవ పిల్లలుగా, దేవుని పిల్లలుగా, దేవుని సంఘముగా. ఈ యొక్క జీవ కిరీటం కోసం మనం పరుగులు పెట్టాలి. మన శ్రమ ఏంటి మనం తొక్కుకుంటూ ఆ యొక్క జీవ కిరీటం కోసం పరుగులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమనుభవిస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి దారిని శ్రమైన బాధైన దీనిని అనుభవించుకుంటూ అనుభవం ముందుకు వెళ్ళి నీ కొరకు నా కొరకు చదివిన దేవుడు ఒక జీవ కిరీటాన్ని సిద్ధపరచాలి. దాన్ని సంపాదించుకోవడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వంలో ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దేవుడిచ్చే జీవ కిరీటాన్ని దేవుడు కొన్ని సిద్ధపరిచాడు మనకి ఈ లోకంలో. ఏంటో తెలుసా? నిన్ను రక్షించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే నిన్ను విడిచిపెట్టేయకుండా వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఎందుకు? నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. అది కాకుండా నీకు నాకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. మళ్ళీ ఈ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ స్థలాన్ని సొంతం చేసుకుంటాం. అదే పరలోక రాజు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించుకుని విడిచిపెట్టలేదైనా తన వాక్యముతో మనల్ని సరిచేస్తూ ముందుకు నడిపిస్తూ ప్రతి శోధనలోని, బాధల్లోని, వ్యాధుల్లోని ధైర్యాన్ని ఇస్తూ దేని ద్వారా? వాక్యం ద్వారా దీక్షడు మనకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సిద్ధపరిచినవి ఇదే గొప్ప మేలు మన జీవితాల్లో. దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దీని ద్వారానే ఆదరించబడతాం. దీని ద్వారానే ధైర్యాన్ని కలిగి ముందుకు నడుస్తాం. ఇదే మళ్ళా పోతేస్తాం. ఇదిగో నీ కొరకు వాక్యాన్ని సిద్ధపరిచాను, తర్వాత నీకు ఒక స్థలాన్ని కూడా సిద్ధపరుస్తాను. దాన్ని సంపాదించుకోవడానికి ప్రాకులు పడాలి, పరుగులు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో దేని కోసం పరుగులు పెట్టినా అది మన సొంతం